శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా. గురులేని తరుణాన వేరువగా నాదరినే నిలిచావా నా ప్రభు. గురులేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవా నా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్.
నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. బ్రతుకు దినములో నిన్ను పోగాడిన చాలు నా గుండె గుడిలో.
బ్రతుకు దినములో నిన్ను పోగాడిన చాలు నా గుండె గుడిలో. దేవా మహోన్నతుడా, 10,000లో అతి సుందరుడా, కీర్తింతు మనసారా. 10,000లో అతి సుందరుడా, కీర్తింతు మనసారా. దేవా మహోన్నతుడా, మహిమా ప్రకాశితుడా, దేవా మహోన్నతుడా. వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఉదయకాలం ఆరాధన అంతటిలో కూడా మీరు తోడుగా ఉండి జరిగించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ సాయంకాలం ఆరాధన కూడా నాయన దీవించి ఆశీర్వదించబడుతున్నాను స్వామి. మీకు స్తోత్రములు. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. రావాల్సిన ప్రియ బిడ్డను నాయన నీవేనా సంతోషగానము
రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము బలసూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు నీవేనా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్ను ఆకర్షించినావు యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్ను ఆకర్షించినావు నిరతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైన బాధలైనను ఎదురీదు నీ ప్రేమతో నిరతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైన బాధలైనను ఎదురీదు నీ ప్రేమతో నీవేనా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం నీవేనా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము
జీవాధిపతివై వెలసినావు. హీన శరీరం మహిమ శరీరముగాని మహాసైన్యముగా మార్చినావు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. హీన శరీరం మహిమ శరీరముగాని మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు. హోసన్నా హోసన్నా నీవే మహారాజువు. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు. హోసన్నా హోసన్నా నీవే మహారాజువు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. హల్లెలూయా. నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. వాళ్ళతో పొందుతూ కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుషు కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుషు కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి వాసగగా నిలసి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నేనుంటే సాలయా బహుకాలములో నేనున్న స్థితిలో నీ కృప నాయడ సాలునంటినే నీ చేతులో నన్ను చిక్కుకుంటివే నాకేమి పొదువా ఈ స్థితి మహిమలు నీకే చెల్లించదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. బుధవారం రోజు నాకు కడుపు నొప్పి వచ్చింది. సాయంకాలానికి హాస్పిటల్కి పోయినాం. 3 రోజుల దాకా మొన్న నాకేం తెలియదు. ఆ డాక్టర్ ఏం చేశాడు, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, నారాయణ హాస్పిటల్కి పోండి అన్నాడు. నారాయణ హాస్పిటల్కి వచ్చినాక వాళ్ళన్నీ చెకటాపులు చేశారు. కానీ 2వ రోజు సోమవారం రమ్మన్నారు. సోమవారం పోతే డాక్టర్ లేడు. శుక్రవారం పోయినాం. ప్రభువుకి ఏం చెప్పుకొని పోయినా, నాయన నాకు షుగర్ ఉంది, నీ చిత్తం, నాకు ఏ ప్రాబ్లం లేదని చెప్పించిన ఆయన డాక్టర్ కాడ అనుకుంటా పోయినా. డాక్టర్ కాడ పోయేలాగా నీకేం లేదమ్మా, కిడ్నీలో రాళ్ళు గీళ్ళు కూడా ఏం లేవు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ షుగర్ ఎక్కువ ఉంది, దాన్ని కంట్రోల్ చేసుకో అని చెప్పినాడు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, శుక్రవారం రోజు మందిరానికి వచ్చినాను. అప్పుడు మంగళవారం రోజు బ్యాగ్ మారుస్తానన్నది. శుక్రవారం మందిరానికి వచ్చి నాకు భయం వేస్తుందమ్మా, నాకు శనివారం మార్పించుకుంటా లేదే, ఒక భీతిగా ఉంది, భయం వేసిపోయింది. సైతాన్ ఉండిందో ఏందో భయం వేసింది. తర్వాత ఏమిటి, నీ ఇష్టమో, ఎప్పుడైనా వేయించుకో, నేను వేస్తానన్న రోజు వేయించుకోవు, నువ్వు నీ ఇష్టం అత్తా, నువ్వు ఎప్పుడన్నా వేయించుకోను అన్నది మా కోడలు. నేను రాత్రి వేయించుకున్నాను శనివారము. ఈ నెల అంతా నాయన నన్ను కాసి కాపాడాడు. పాస్టమ్మ అంటూ ఉంటుంది అప్పుడప్పుడు, ఆవు గింజ విశ్వాసము దేవుడికి ప్రార్థన చేసుకొని చెప్తుంటుంది ఆమె. నాకు వచ్చిన ప్రార్థనే నేను చేసుకుంటా ఉన్నాను. నాయన నాకంత ఈ నెల అంతా మంచి ఆరోగ్యం ఇచ్చాడు. బ్యాగ్ వేసుకున్న రోజుగాడ నాకు బలం ఇచ్చి శక్తి ఇచ్చి ఆవిసిపోసాడు నాయన. లావు తీసాడు, 3 రోజులు పడక అట్టే పెడతాను, మంచి స్వస్థిస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు నాయన. ఏం ఆటంకం లేకుండా దేవుడి దైవాలు బాగున్నాను. ఇంకొకటి ఏంటంటే, మా కోడలు దేవుడి రూపంలోనే మా ఇంటికి వచ్చినట్టుంది. హాస్పిటల్కి పంపించుకుంటా అన్ని వైద్యము దగ్గరుండి బిడ్డలాగా చూసుకుంటుంది నన్ను. దేవుడి సూత్రాలు మీకు అందరికి నా వందనాలు. ఇంకోటి ఏంటంటే, అందరు కూడా ప్రార్థన చేయండి, నాకు ఈ కాలు స్వచ్ఛ అయిపోతుందని చెప్పారు. ఆ నవంబర్ నెలలో, డిసెంబర్ నెలలో మంచం ఎక్కేసాను.
దేవుడి దయ వల్ల ఇప్పుడు కొంచెం కొంచెం నిప్పు తగ్గుతుందో బాగుందో నడిపిస్తున్నాడు. ఇంకా ప్రార్థన చేయండి. కోట్లాది వందనాలు మీకు. దేవుడికి చెందినగాక ఈ సాక్ష్యము. శ్రమక పాస్టర్ గారు కూడా నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే ప్రతిరోజు నా పనులు నేను చేసుకోలేను. నెమ్మొస్తే నాకు అంతకుముందు రక్తంలో నెమ్ముందని చెప్పారు. కానీ నాకు హాస్పిటల్కి పోవాలంటే చాలా భయము. రక్తం చూస్తేనే నాకు బీపీ డౌన్ అయినట్టు, కళ్ళు తిరిగిపోయినట్టు ఉంటాయి. అయినా కానీ మా ఆయన నేను ఇద్దరం పోయేసి ఒక వారం దాకా అప్పట్లో ఇంజక్షన్లు వాడాను. ఒక 8 నెలల క్రితం జరిగింది ఇది. అప్పుడు సరే అక్కడి నుంచి నేను ఆయన ఏం చెప్పాడంటే ఆ డాక్టర్, అమ్మ నెమ్ములో ఎక్కువ తిరగద్దు, మంచు కాలం కొద్దిగా జాగ్రత్తగా ఉండని చెప్పాడు. అప్పుడు మా కోడలకి ఏం చెప్పాడంట, ఈసారి నీకైతే నేను సహాయం చేయలేను మ్యా, ఈ 2 నెలలు అట్టుంటూ చేసుకో, తర్వాత అంటే వంట పని నేను చేసుకున్నా, బయ పని నువ్వు చేసుకుంటున్నా. కానీ తను పొద్దున సాయంకాలం ఒక్కటే చేసుకుంటా ఉంటుంది. అయితే నన్ను చెయ్యి అని ఏం కూడా అందు పాపం. నాకైతే గబుక్కుమంటా ఉంటుంది. సరేలే అని చెప్పి, కానీ ఆ మంచులో నేనైతే నా పని నేనే చేసుకోలేను. ప్రతి ఒక్క పని ఆ పిల్లే నాకు చేస్తుంది పాపం. ఇప్పుడు ఉదయాన్నే లేచి 8:30 కల్లా నేను రెడీ అయ్యి కారేజీ పెట్టుకొని పిల్లకి రెడీ చేసి నేను పాతున్నానంటే నా బలం అయితే కాదు, నా శక్తి అయితే కాదు. అసలు నా పని నేనే చేసుకోలేని స్థితిలో నేను ఈ మోకాళ్ళకు నొప్పి, ఈ సైడ్ అంతా ఈ సడుగంతా నొప్పి పడుతుంది. అయినా కానీ నేను మాత్రలు వేసుకొని కిడ్నీలు దెబ్బతింటాయి, మాత్రలు వాడకూడదని మా పాపలు అంటానే ఉంటారు, మా కోడలు అందరూ. నేనైతే దేవుడు ఉన్నాడని చెప్పి కానీ వేసుకోవాలా, పొద్దున లేసి పనికి పోవాలా, ఆయన పని ఆయన చేస్తాడు, మన పని మనం చేసుకోవాలా అని చెప్పి అప్పుడప్పుడు ఇప్పుడు నా దగ్గర గ్యాస్ట్రిక్ ట్రబుల్ మాత్రలు, నిప్పుల మాత్రలు, జ్వరం మాత్రలు ఇప్పుడు నా బ్యాగులో పెట్టుకొని పోతూ ఉంటా. దేవుడు అటు ఇటు దాటేటప్పుడు మొన్న కూడా నా ఎమ్మడికి బైక్ వచ్చేసింది. అయినా నా చీరను కూడా టచ్ చేయలేకపోయింది ఆ బైకు. అటు పోయేటప్పుడు నా గుండె ఎంతగా కొట్టుకునింది. నాయన యేసయ్యా అటు ఇటుని అప్పుడేం రాలా, అప్పటికప్పటికే వచ్చేసింది ఆ బైకు. అంతలో అప్పుడు 2 ఆటోలు ఉన్న తర్వాత ఆ ఆటోని పంపించేసి నాకు తెలిసిన ఒక పిల్లోడు ఉన్నాడు, పిన్ని దీని మీద ఎక్కి నేను వదిలిపెడతానని చెప్పాడు. అప్పుడు తీసుకుపోయి నేను పనికి పోయే సెంటర్లో వదిలేసి ఆ పిల్లోడు పోయాడు. అటు ఏమ్మా ఇంత లేట్ అయిందంటే ఉండి సార్ అటు జరిగిందని చెప్పాను. మా సార్ వాళ్ళు ఏమనలేదు. సరే అది లక్ష మాకు ఒక 10 నిమిషాలు లేట్ అయినా అటు ఇటు చూసుకొని దాటుకో అని చెప్పి అన్నారు. ఈరోజు 10,000 రూపాయలు జీతం తెచ్చుకొని దేవుడికి దక్షిణ భాగం ఇస్తా, నా సమస్యలు తీర్చుకుంటా. మా ఆయన పనికి పోయిన సమయంలో నా బిడ్డ నాకు ఆదరవ లేక నేను మా కోడలు తెచ్చేది ఇల్లు గడుపుకోవాలి, అప్పులు కట్టుకోవాలి. అయినా కానీ దేవుడు ఎక్కడ నన్ను మా ఆయన భయపడతాడేమో, నన్ను ఎక్కడ దానికి ఇది ఉంది అది ఉందని ఏ దానికి నేను భయపడను, చింతపడను. నా దేవుడు నాకున్నాడని ధైర్యంతోనే అప్పులు తెచ్చుకున్నా, అప్పు కట్టుకుంటా, వడ్డీలు కట్టుకుంటా. కానీ మనం అప్పు చేయకూడదు, మనం అప్పు ఇవ్వకూడదని దేవుడు చెప్పినా కానీ మన స్థితిలో ఏం చేస్తాయంటే తెచ్చుకోవాలా, తినాలా, పరిస్థితులకు అట్ట మనల్ని నడిపిస్తాయన్నమాట. కానీ నా దేవుడు నా యందుండి అన్నిట్లో నాకు తోడుగా ఉండి నేను పడిపోయిన టైంలో రేపు పొద్దున్న నేను డ్యూటీకి బాగాలేనేమో అనుకుంటా నేనే బలహీనంలో పడిపోయేటప్పుడు ఏదో ఒక రూపంలో నాకు ఆయన బలాన్ని ఇచ్చి ఆ సమయానికి నన్ను డ్యూటీకి పంపించేటట్టుగా సహాయం చేశాడు. రేపు కూడా పరిస్థితికి రావాలని ఒక పక్క ఆశ. కానీ నేను 2 దగ్గర పని చేస్తాను. ఒక సూర్యు ఇక్కడ చేస్తాను, మందులు తయారు చేసినప్పుడు జెండా ఈదుకు పోవాలి మేము. అక్కడ కానీ పోతే నేను రాలేను, వాళ్ళు వ్యాన్లోనే రావాలి తిరిగి నేను ఇంటికి. ఇక్కడ కానీ అయితే నా సొంతగా ఆటో పెట్టుకుని వచ్చేస్తాను. రేపు దేవుడు అక్కడ బాగుంటా నేను ఎక్కడే ఉండేటట్టుగా దేవుడు నాకు సహాయం చేసి రేపు పరిస్థితిలో నేను పాల్గొనాలని దేవుడు నన్ను ఆదరించాలని ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించునుగాక. యెషయా గ్రంథము. నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మశిల్లడు, అలయుడు, ఆయన జ్ఞానము బోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లరు, అలయరు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తరు, సొమ్మసిల్లక పడిచిపోరు.
నడచిపోవుదురు. దేవుడి వాక్యాన్ని ఈ వాక్యముని దీవించి చేసినగాక. ఆమేన్. క్షేమము కలుగు చేసెదను. లివ్యా కాండము 26:6. ప్రైజ్ ది లార్డ్. యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడివడు. ద్వితీయోపదేశకాండము 4:31. ప్రైజ్ ది లార్డ్. శ్రీయేసుతో చిన్న మాట సమస్యలు తీరిపోవును. శ్రీయేసుతో చిన్న మాట సమస్యలు తీరిపోవును. కష్టమొచ్చినా నష్టమొచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా కష్టమొచ్చినా నష్టమొచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా శ్రీయేసుతో చిన్న మాట సమస్యలు తీరిపోవును. శ్రీయేసుతో చిన్న మాట సమస్యలు తీరిపోవును. प्रभु यीशु से एक छोटी से बात समस्या ये दूर हो जाए. प्रभु यीशु से एक छोटी से बात समस्या ये दूर हो जाए. चाहे कष्टों चाहे नष्टों चाहे रोगों चाहे दुखों चाहे कष्टों चाहे नष्टों चाहे रोगों चाहे दुखों हे प्रभु यीशु से एक छोटी से बात समस्या ये दूर हो जाए. प्रभु यीशु से एक छोटी से बात समस्या ये दूर हो जाए. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. ప్రభు పేరిట అందరికీ వందనాలు. దేవుడు ప్రేమించి ఈ నూతన సంవత్సరంలో 2026వ సంవత్సరం ఈ చివరి ఆదివారం దేవుడు మనకిచ్చిన భాగ్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నన్ను ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించిన పాస్టర్ చిరంజీవి గారికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే స్తోత్రం. హల్లెలూయా అంటే దేవుని స్తుతించండి అని. సో నేను దేవుని స్తుతించండి అన్నప్పుడు మీరు దేవునికి స్తోత్రం అని చెప్పవచ్చును, చెప్తే బాగుంటుంది. లేదా హల్లెలూయా అని చెప్పినా అదేం పెద్ద నేర్పించారు. సో చెప్తున్నారు, చాలామంది చెప్తున్నారు దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒకవేళ హల్లెలూయా అని అది మంచి మాటే, చెడ్డ మాట ఏమీ కాదు. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి తెలుగులో. ఒకవేళ తెలుగు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంగ్లీష్లో చెప్పచ్చు ప్రైజ్ ది లార్డ్ అని. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటను చదవగా మనం విన్నాం. ఒకసారి ఆ యెషయా గ్రంథంలోనికి వెళదాం. యెషయా గ్రంథం చివరి వచనాన్ని చదువుదాం. 40వ అధ్యాయం 31 చదువుదాం. 40వ అధ్యాయం 31వ వచనం. 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, మాట్లాడే దేవా, మాతో మీరు మాట్లాడండి.
నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు ప్రభు నీ దృష్టికి అంగీకారకృతములుగా ఉంచమని నజరేయుడగు యేసు నామములో మమ్మల్ని నీ చేతులకే సమర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట ఇక్కడ మనకేం కనిపిస్తోంది అంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చెబుదామా ఏం బలం అంట? ఏం బలము? ఇదినా ఈ వాక్యం వింటున్న మనము ఈ 2026వ సంవత్సరంలో నూతన బలము పొందుకొందురుగాక. ఆమేన్. అంటే సంవత్సరాలు గడిచే కొద్దీ, దినాలు గడిచే కొలది సో మన బ్రతుకులో మన జీవితాల్లో అభివృద్ధి కోరుకుంటాం కదా. అది ఇల్లైనా, అది జీతమైనా, లేక అది ఉద్యోగమైనా, చదువైనా, నెల నెల, సంవత్సరం తర్వాత అభివృద్ధి కదా. ఇప్పుడు వస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. ఆకు తోటలోకి ఆ అండర్ బ్రిడ్జ్ నుంచి ఇలా తిరగగానే పెద్ద వెడల్పు సిమెంట్ రోడ్డు ఉంది. సో కాలువకు ఒక రోడ్డు ఏర్పడింది. నేరుగా సింహపురి హాస్పిటల్ వరకు చక్కటి రోడ్డు, ఎంతో విశాలంగా. అంటే అభివృద్ధి అనేది ఇక్కడ ఉందా లేదంటారా? కనిపిస్తోంది, డెవలప్మెంట్ కనిపిస్తోంది. అలాగే ఈ దినాన మనము కూడా ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా నూతన అభివృద్ధి లేక నూతన బలము పొందుకోవాలి, నూతన బలము కావాలి. జాగ్రత్తగా ఆలకిద్దాం దేవుని మాట. ప్రాక్టికల్గా మనం దేవుని మాటలోకి వెళదాం. నాకు బలం కావాలి, నేను బలం లేని వానిగా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదాహరణకి నాకు ఒక 10,000 రూపాయలు కావాలి. చిరంజీవి గారి దగ్గర 10 లక్షల రూపాయలు ఉందా అనుకుందాం, ఉందో లేదో నాకు తెలీదు. సో అనుకుంటే అప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇంకెవరి దగ్గర లేవు. ఇక్కడ మీ దగ్గర ఎవరి దగ్గర లేవు, చిరంజీవి పాస్టర్ గారి దగ్గరే ఉన్నాయి. అప్పుడు నేనేం చేయాలంటే, ఎవరి దగ్గర లేవు, ఉన్నది పాస్టర్ గారి దగ్గర మాత్రమే. కాబట్టి ఎవరి దగ్గర ఉన్నదో ఆ కలిగిన వాని దగ్గరికి వెళ్ళి ఆయనను అడిగి నేను పొందుకోవాలి కదా. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మనకి ఈ దినాన బలము కావాలి. ఏం కావాలి? బలము కావాలి. ఏం బలము? ఎలాంటి బలం అంటే నూతన బలము కావాలి. సో బలము నూతన పరచబడాలి. బలము కావాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బలవంతుని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. బలం కావాలంటే బలవంతుడు. ఎవరు బలవంతుడు? ఇదిగో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని చెబుతూ యెషయా గ్రంథకర్త ఏమంటాడు అంటే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు. సో ఆయన బలవంతుడైన వాడు మనకు బలమును ఇవ్వగలడు తప్ప బలహీనుడు మనకు బలం ఇవ్వలేడు. ఇంకా మనకు అర్థమయ్యేటట్లుగా చెప్పుకోవాలంటే కలిగిన వాడే ఇవ్వగలడు తప్ప లేనివాడు మనకు ఏమి కూడా ఇవ్వలేడు. ఇదే 9 అదే యెషయా, ఇప్పుడు మనం అనుకున్న మాట యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మాట, యేసు ప్రభుల వారి పేరు అది ఏంటంట. అక్కడ ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి. ఏమంటారు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొగు అధిపతి. ఎన్ని పేర్లు? పేరా? చివరి మాట చదవండి. అక్కడ చివరి మాట చదవండి. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొగు అధిపతి అని అతనికి పేర్లు పెట్టబడును అనుందా? పేర్లు పెట్టబడును అనుందా? అదంతా ఒక పేరే. హల్లెలూయా, హల్లెలూయా. అదంతా ఒక పేరే. అయితే అందులో ఒక లక్షణము లేక ఒక క్వాలిటీ, ఒక క్వాలిఫికేషన్ ఏంటి అంటే, హీ ఈజ్ ఎ మైటీ గాడ్. ఆయన బలవంతుడు నీకు బలమునివ్వగలడు, బలవంతుడు నిన్ను బలపరచగలడు. ఇదినా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బ్రతుకులో బలము లేని బ్రతుకులు బ్రతుకుతున్నాం. బలము చాలని బ్రతుకులు. ఇంతమందిని సాకడానికి నా బలం సరిపోవడం లేదు,
నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు బలం సరిపోవడం లేదు, అదిగో నా బిడ్డలను దేవుళ్ళో నడిపించడానికి నాకు బలం సరిపోవడం లేదు, మా ఆయన్ని నా భార్యను దేవుళ్ళలోకి లాక్కో రావడానికి నా బలం నాకు సరిపోవట్లేదు, పరిచర్యలో ఇదిగో లోకంలో దేవుని కొరకు బ్రతకడానికి నాకు బలము సరిపోవట్లేదు అని అనుకుంటున్నారు చాలామంది. ఇది నా చక్కటి శుభవార్త ఏంటంటే, ఇదిగో బలవంతుడైన దేవుడు నీకు నూతన బలం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నూతన బలం. సో ఇంగ్లీష్లో ఇంకొక మాట అంటాడు, రెన్యూ యువర్ స్ట్రెంగ్త్. ఆల్రెడీ మనకు ఒక బలము ఉన్నది, దేవుడు బలం ఇచ్చాడు, కానీ దాన్ని కోల్పోయిన వారు కొంతమంది ఉన్నారు. దేవుడు బలం ఇచ్చాడు కానీ ఆ బలాన్ని కోల్పోయిన వారు, బలాన్ని జార విడుచుకున్నవారు, ఇంకా బలము తగ్గిపోయిన వారు, 2 రకాల వాళ్ళు ఉన్నారనమాట. ఒకరేమో బలమేదో ఉంది కానీ కొద్దో గొప్ప బలం, కొంచెం బలం ఉంది, తగ్గిపోయింది బలం. ఇంకొంతమంది రెండవ వారు ఏంటంటే అసలు బలం ఉన్నది ఒకప్పుడు, అసలు బలాన్ని వాళ్ళు పూర్తిగా కోల్పోయారు, బలం లేని వారికి అయిపోయారు. కొద్దిగా బలం కలిగిన వారు ఉన్నారు. ఇది నా బలం లేని వారికి, కొంచెం బలం కలిగిన వారికి నూతన బలం ఇవ్వడానికి దేవుడి దినాన ఈ మాట మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చక్కటి మాట ఏంటంటే మనం చదివిన భాగంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎలా పొందుకుంటాం నూతన బలం? ఎదురు చూస్తే పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదురు చూడడం, దాన్నే ఇంకొక మాటలో ఇంకొక పర్యాయ పదంగా నేను చెప్తాను, కనిపెట్టడం. ఏంటది? కనిపెట్టడం. ఎదురు చూడాలి, కనిపెట్టాలి. కనిపెడితే, ఎదురు చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా ఖచ్చితంగా దానిని నువ్వు పొందుకుంటాం. ఆ మధ్యకాలంలో ఒక భిక్షగాడు ఇంటింటి అడుక్కుంటూ వచ్చేవాడు. ఆయన అలా అడుక్కుంటూ వస్తూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ ఏం జరిగిందంటే, ఒక తల్లి ఇదిగో రోజు ప్రతిరోజు లేక ప్రతి సోమవారం ఒక ఆయన వస్తాడు. ఆయన వచ్చి అలా భిక్షం అడుగుతూ ఉంటాడు అని ఆ రాత్రి వేడిగా చక్కటి మంచి ఆహారము లెగ్ ఫ్రై బిర్యానీ చేసి పెట్టింది. వాళ్ళందరూ చేసుకొని తిన్నారు. పాపం సగాటికి సగం కంటే మిగిలిపోయింది. అప్పుడు ఆమె ఎదురు చూసింది ఏంటంటే, పొద్దున్న సోమవారం కదా, ఎలాగో ఆయన ఎవరు వస్తారు, ప్రతి సోమవారం వచ్చి ఆయన వస్తారు, ఆయనకి నేను ఈ లెగ్ ఫ్రై బిర్యానీ తింటాను. ఇక్కడ ఎవరైనా తిన్నోళ్ళు ఉన్నారా? వెజిటేరియన్స్ ఎవరైనా? ఓకే, దేవునికి స్తోత్రం. అందరు తింటారు అనుకుంటాను. అందరూ అబ్రహాం వారసులే కదా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు సోమవారం పొద్దున ఆమె లేచి ఆమె దాన్ని సిద్ధపరిచింది. తీరా అతడు రాగానే ఆమె ఎక్కడో లోపల ఉంది, వాష్రూమ్లో ఉంది, ఇంటి వెనకాల వాష్రూమ్లో ఉంది. స్వరం అయితే వినిపించింది కానీ ఆమె రావడానికి కొంచెం ఆలస్యమైంది. ఆమె అలాగే ఆలస్యమైంది. కొంచెం జాప్యమైన తర్వాత త్వరగా వచ్చి వంటగదిలోకి వచ్చి అప్పటికే వేడి చేసి పెట్టింది. కొంచెం వేడిగా ఉన్న బిర్యానీ రాత్రి కంటే పొద్దున బాగుంటుందని కొంతమంది చెప్తుంటారు. చేపల కూర కూడా రాత్రి వండి పెడితే పొద్దున బాగుంటుందని కొంతమంది చెబుతుంటారు కదా. మరి మీకు ఎట్టుంటుందో నాకు తెలియదు. అప్పుడు ఆమె దాన్ని సిద్ధపరచుకొని తీసుకొని వచ్చింది. త్వరగానే, అంటే ఆమె త్వరగా వచ్చింది కానీ ఈయనకి కొంచెం ఆలస్యం అయిపోయింది. ఏంది ఇంతసేపు ఇంకా రాలేదని 2 సార్లు అడిగాడు, 3 సార్లు పిలిచాడు, వచ్చాడు. ఆమె రానే వచ్చింది. ఆమె వచ్చేటప్పటికి అయ్యగారు వెళ్ళిపోయాడు. అంటే ఏమైందంటే, అతడు కనిపెట్టాడు, కాచుకుని ఉన్నాడు, కనిపెట్టాడు, తీరా వచ్చేటప్పటికి వెళ్ళిపోయాడు. ఇది నన్ను చాలా మార్లు ఇలాగే మన బ్రతుకులో కూడా జరుగుతుంటుంది తెలుసా. దేవుడు అనుకుంటాడు, ఇదిగో ఈ బిడ్డ 30 నిమిషాలు ప్రార్థించిన తర్వాత 31వ నిమిషంలో నేను ఆ బిడ్డకి అడిగింది ఇవ్వాలి అనుకుంటాడు. 31వ నిమిషాలు ఇవ్వాలనుకుంటాడు. 29 నిమిషాలు ప్రార్థన చేసి, ఎన్ని నిమిషాలు? 29 నిమిషాలు ప్రార్థన చేసి
30 నిమిషాల్లో లేచి వెళ్ళిపోయారు. ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ ఎందుకంటే మీకు అర్థం అవడానికి ఈ మాటలు చెప్తున్నాను. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అడిగింది పొందుకునేంత వరకు మనం ఎదురు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో అంటే దాసుని కన్నులు యజమానుని తట్టు చూచున్నట్లు దేవుని సన్నిధిలో మనం ఆయన వైపు చూడాలి. మనం అడిగినది పొందుకునేంత వరకు కొన్ని వెంటనే రావచ్చు, వెంటనే తీరచ్చు, కొన్ని ఆలస్యంగా రావచ్చు. కానీ ప్రియమైన దేవుడు ఒక మాట మీకు చెప్తాను ఏంటంటే, నీవు అడిగినది, నీవు ఆశించేది, దేవుని దగ్గర నువ్వు పెట్టిన ప్రార్థన విన్నపము అది 10 నిమిషాల్లో నెరవేర్చు, 10 రోజుల్లో నెరవేరచ్చు, లేదా 30 రోజుల తర్వాత నీకు అందవచ్చు. నీకు అప్పుడే వచ్చేసిందే, నేను అడగక ముందే వేసి ఇచ్చేసాడు అనుకోవచ్చు కొంతమంది. ఇంకా అడిగి ఇంకా ఇవ్వలేదే అనుకోవచ్చు కొంతమంది. కానీ దేవుని దృష్టిలో ఎలా ఉందంటే, ఆయన నిర్ణయించిన సమయములోనే ఆయన ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ హీస్ టైం అనే మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంది. పేతురు పత్రికలో ఆ మాట మనకు కనిపిస్తుంది. ఇదిగో ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉంటే ఆయన తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. సో ఇన్ హీస్ టైం, ప్రాపర్ టైం అనే 2 మాటలు ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మన సందర్భానికి వస్తే నూతన బలం కావాలి, నూతన బలం పొందుకోవాలి. ఎవరు పొందుకుంటారు, ఎలా పొందుకుంటారు? ఇప్పుడే అనుకున్నాం, కనిపెట్టి ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. సింపుల్ థింగ్. ఎదురు చూడకపోతే బలము ఉండదు. నువ్వు ఎదురు చూస్తే బలం దక్కుతుంది, కనిపెడితే బలం దక్కుతుంది, బలాన్ని పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ కుటుంబాన్ని కొనసాగించడానికి, ఈ ఉద్యోగాన్ని చేయడానికి, ఇదిగో బిడ్డలను పోషించడానికి, ఇదిగో నీ జీవనం కొనసాగడానికి, నీకున్న బాధ్యతలన్నీ నెరవేర్చడానికి, ఆత్మీయ జీవితంలో స్థిరంగా ముందుకు సాగడానికి బలం కావాలి, బలం కావాలి, బలం కావాలి, బలం కావాలి. ఇంకో సంగతి చెప్పనా, శారీరక బలం తగ్గిపోయినా పర్వాలేదు, కానీ ఆత్మీయ బలం మాత్రం తగ్గకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది శారీరకంగా ఎంతో ఎత్తు ఎంతో లావు ఉంటారు, కానీ వారు చిన్న పని కూడా, పైసాకు కూడా పనికిరారు. కొంతమంది చూడడానికి బక్కగా ఉంటారు, బక్కగా అంత ఉంటారు, కానీ పెద్ద పెద్ద పనులు చేసేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభుల వారు కూడా ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆయన కలువరి శిలువలో మరణించి, ప్రాణం పెట్టి, మరణం గెలిచి తిరిగి లేచి వెళుతూ ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, శిష్యులను దేవుడు సిద్ధపరిచాడు, వారిని దేవుడు శిష్యులుగా చేశాడు, వారిని యేసయ్య ఉన్నప్పుడే సేవకు పంపించాడు. ఒక ట్రైనింగ్ పీరియడ్లో ఇంకా ఏమంటారంటే, అక్కడ వారు ఈ బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ వర్క్కి పంపిస్తారు ఒక 6 నెలలు. అలాగే మీరు బీఈడి చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. బీఈడి చేసిన తర్వాత చేసినప్పుడు చివరిలో ఏం చేస్తారు, బ్లాక్ టీచింగ్కి పంపిస్తారు, ఏదైనా ఒక గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు. అలాగే శిష్యులను కూడా వేసే పంపించి వారు వెళ్ళి దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి ప్రభా మేము ప్రార్థన చేస్తే అని వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ని పంచుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇదంతా చేసిన తర్వాత చివరిలో ఏం జరిగిందంటే, పేతురు గారు యేసయ్య పేతురుతో చెప్పాడు. పేతురు అంటున్నాడు, యేసయ్య అన్నాడు, నేను సిలువకి వెళ్ళబోతున్నాను, నన్ను సిలువ వేయబోతున్నారు. పేతురు అంటాడు, ఆ సిలువ నీకు దూరం అవునుగాక, నీకోసం నేను మరణించడానికైనా సిద్ధమే కానీ అని అంటాడు. నిన్ను విడిచిపెట్టను అంటే ఈ రాత్రి నేను ఎవరో తెలియదని ఎన్నిసార్లు చెప్తావు? 3 సార్లు చెప్తావయ్యా అన్నాడు. అంటే అంత పిరికివాడిగా ఉన్నారు, ఇంకా వారిలో సంపూర్ణ ధైర్యం లేదు, శక్తి లేదు, బలం లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, చివరికి యేసు ప్రభు చనిపోయేటప్పుడు అలాగే మరణం గెలిచి తిరిగి లేచిన తర్వాత కూడా పేతురు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయిన సందర్భం ఒకటి ఉంది. అయితే దేవుడు వారిని బలపరిచాడు. యేసయ్య ఆరోహణమై వెళ్ళేటప్పుడు లూకాసు వార్త చివరి అధ్యాయంలో
యేసు ప్రభుల వారు శిష్యులతో మాట్లాడిన చివరి మాటలు, శిష్యులతో మాట్లాడిన చివరి మాటలు మాట్లాడుతూ 49వ వచనంలో ఒక మాట అన్నాడు. చదువుదామా మాట. 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండడని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటలు చెప్పిన తర్వాత 50-51 వచనంలో యేసయ్య వారిని ఆశీర్వదించి ఆరోహణమయ్యి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఏమని చెప్పాడు యేసయ్య చివరి దినాల్లో చివరిగా చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరేం చేయాలంటే పైనుండి శక్తి పొందు వరకు, పైనుండి శక్తి పొందు వరకు. ఏం పొందాలి? ఏం పొందు వరకు చెప్దామా అందరూ ఈ మాట? పైనుండి ఏం పొందుకోవాలి? శక్తి పొందు వరకు. శక్తి పొందు వరకు మీరేం చేయాలంటే పట్టణములో నిలిచి ఉండండి. యేసయ్యతో కలిసి తిరిగారు, యేసయ్యతో కలిసి సేవలో పాల్గొన్నారు. యేసయ్య పంపితే కూడా వెళ్ళిపోయి దెయ్యాలను వెళ్ళగొట్టి కూడా వచ్చేసారు. ఇంకా అయిపోయింది బైబిల్ ట్రైనింగు, ఇంక నేను ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి సేవ చేయొచ్చు, నేను అంతర్జాతీయ ప్రసంగికుణ్ణి అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది కొంతమందికి. కొంచెం వాక్యం తెలిస్తే, 4 మాటలు తెలిస్తే ఆ పాస్టర్ నాకు మైక్ ఇచ్చు కదా, ఎప్పుడు వాళ్ళకే ఇస్తాడే, నేను చెప్పలేనా ఆ మాటలు, మాకు తెలియదు ఆ వాక్యం. ఒక ఆయన అడిగాడు ఇలాగే వచ్చి పాస్టర్ గారిని, సార్ నేను బైబిల్ ట్రైనింగ్ చేశాను సార్, చేసే లాభం సార్, ఆ పాస్టర్ నాకు వాక్యం ఇవ్వడం లేదు సార్. ఒరే నువ్వు ముందు దేవుళ్ళు నిలబడరా ఇస్తాడు అన్నాడు ఆయన, బెంజమిన్ పాస్టర్ గారు. సో కొమరికలో ఒక కుర్రోడు అడిగాడు అలాగే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే 4 మాటలు తెలిస్తే ఏదో ఎంతో అంతర్జాతీయ ప్రసంగికుల్లాగా ఫీల్ అయిపోతారు కొంతమంది. నాకంటే మించిన బోధకుడు లేడు, నాకంటే మించిన భక్తుడు లేడు, నాకంటే మించిన నీతిమంతులు లేరు అని ఆలోచిస్తారు. కానీ యేసయ్య ఏం చెప్పాడంటే, మీరు ఇప్పుడే ఎక్కడికి వెళ్ళబాకండి, మీరు శక్తిని నేను పంపిస్తా, నేను శక్తిని పంపిస్తాను, మీరు పైనుండి శక్తిని పొందుకునేంత వరకు మీరేం చేయాలి? పట్టణంలో నిలిచి ఉండండి, నిలిచి ఉండండి, నిలిచి ఉండండి. యూ హ్యావ్ టు స్టే, బట్ స్టే ఇన్ ద సిటీ అంటిల్ యు ఆర్ క్లాత్డ్ విత్ పవర్ ఫ్రమ్ ఆన్ హై. అంటే క్లాత్డ్ విత్ పవర్ అనే మాట ఇక్కడ రాయబడింది ఆంగ్లంలో, అంటే శక్తిని ధరించుకునేంత వరకు. హల్లెలూయా. సో ఒక బట్టలను ఎలా అయితే ధరించుకుంటారో అలా మీరు ఏం చేయాలంటే శక్తిని ధరించుకోవాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నేను పంపిస్తాను. ఎక్కడి నుంచి పంపిస్తాను? పైనుండి పంపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మనం ముందుగా చెప్పుకున్న మాట, బలవంతుడైన దేవుడే మనకు బలమును ఇవ్వగలడు. ఇది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, ఈ 2026 సంవత్సరంలోకి వచ్చాం. 2026 సంవత్సరంలోకి వచ్చిన మనము ఇంకా 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 ఏదో ఆషామాషా భక్తి వద్దు, ఆషామాషా భక్తి వద్దు, ఏదో నామకార్థ భక్తి వద్దు, శక్తి లేని వారంగా మనం ఉండొద్దు, బలహీనులంగా మనం ఉండొద్దు, బలము చాలని వారిగా మనం ఉండొద్దు. ఇదిగో యేసయ్య చెప్పాడు శిష్యులకి, మీరు పట్టణంలో నిలిచి ఉండండి, నేను పైనుండి మీకు శక్తిని పంపిస్తాను. సో ఆ శక్తిని మీరు ధరించుకోండి. పైనుండి శక్తి దిగి వచ్చేంత వరకు మీరు పట్టణములో నిలిచి ఉండండి అని 40th డే చెప్పేసి వెళ్ళిపోయాడు. యేసయ్య మరణం గెలిచి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఉన్నాడు యేసయ్య భూమి మీద. ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా
వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా. రెండు చేతులు చెప్దామా ఒకసారి, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కొంచెం బాడీ హుషారు అవుతుంది, ఎక్సర్సైజ్గా ఉంటుంది, దేవునికి కూడా మహిమ కలుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసయ్య మాట చెప్పి వెళ్ళాడో 40వ రోజు యేసయ్య ఆరోహణమై వెళ్ళిపోయాడు. 40వ రోజు యేసయ్య వెళ్ళిపోయినప్పటి నుంచి వారందరూ కూడుకున్నారు. దే గ్యాదర్డ్. ఎక్కడ కూడుకున్నారంటే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 12వ వచనంలో 13వ వచనం 12వ వచనం మొదల్లో మనం చూస్తే 13వ వచనం చూద్దాం. వారు పట్టణంలో ప్రవేశించి 1వ అధ్యాయం 13వ వచనం, వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కి పోయిరి. అప్పర్ రూమ్లోకి వెళ్ళారు. దే వెంట్ అప్ టు ద అప్పర్ రూమ్. మేడగది ఎలా ఉంటుంది? చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. క్రింది గది, ఈ క్రింది వైపు అంతా రోడ్డు మీద వీధుల్లో అన్నీ కనిపిస్తాయి. వీధుల్లో గలప అంతా ఇంట్లో వినపడుతుంది. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత చక్కగా చల్లటి గాలి ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, కొంచెం సపరేట్గా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ అప్పర్ రూమ్లోకి వెళ్ళారు వాళ్ళందరూ కూడా. అప్పర్ రూమ్లోకి, ఆ పై మేడ గదిలోకి ఎక్కిపోయారు. వాళ్ళందరూ కూడా ఎవరంటే యేసు ప్రభు శిష్యులు మరియు శిష్యుల్లో ఉన్న కొంతమంది స్త్రీలు. ప్రియమైన దేవుని బిడ్డారా, 15వ వచనం మనం చూస్తే వారు మొత్తం 120 మంది. ఎంతమంది అంట? 120 మంది 120 మంది సహోదరులు. ఈ వీరిలో యేసు తల్లి అయిన మరియ కూడా ఉన్నది. ఎందుకు వెళ్ళారు వాళ్ళు అక్కడికి? మేడగది మీదకి పైకి ఎందుకు వెళ్ళారు? దేనికోసం వెళ్ళారు? ఏం విన్నాం మనం ఇప్పుడు దాకా? ఎందుకోసం వెళ్ళారంటే యేసయ్య చెప్పి వెళ్ళాడు. ఏం చెప్పాడు? నేను పైనుండి శక్తిని పంపిస్తాను, ఆ శక్తిని మీరు పొందుకునేంత వరకు, ఆ శక్తిని మీరు ధరించుకునేంత వరకు, ఆ బలం పొందుకునేంత వరకు మీరేం చేయాలి? పట్టణములో వేచి ఉండండి అని ఎక్కడ చెప్పాడు? లోకాసు సువార్త చివరి అధ్యాయంలో చెప్పాడు. దాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ వాళ్ళు యేసయ్య తిరిగి వెళ్ళిన 40 రోజుల తర్వాత 10 రోజులు ఆ గదిలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 10 రోజులు ఆ గదిలో ఉన్నారండి. 10 రోజులు వాళ్ళు అక్కడ గడిపారు. 2వ అధ్యాయం 1వ వచనంలోకి మనం చూస్తే ద డే ఆఫ్ పెంటెకోస్ట్ అనే మాట ఉంటుంది. పెంతెకోస్తు దినం. పెంతెకోస్తు అంటే 50వ దినం. ఎన్నో రోజు? 50వ రోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగిన సంగతి అది తర్వాత చూస్తే అసలు వీళ్ళందరూ ఎలా గ్యాదర్ అయ్యారు చూడండి. ఇక్కడ 14వ వచనంలో చక్కటి మాట ఉంది చివరి భాగంలో. 1వ అధ్యాయం 14వ వచనం చివరి భాగంలో యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏం చేశారంట? దే గ్యాదర్ టుగెదర్ కదా. ఇక్కడ ఇంకొక మాట మనం చెప్పుకోవచ్చు, గ్యాదరింగ్ అండ్ ప్రేయింగ్. హల్లెలూయా. గ్యాదరింగ్ అండ్ ప్రేయింగ్. వారందరూ ఏకముగా కూడారు, సమకూడారు. రెండవదిగా ప్రేయింగ్, ప్రార్థించారు. ఇది నన్న ప్రియమైన దేవుని బిడ్డారా, బలము లేని వారు బలం పొందుకోవాలంటే, శక్తి లేని వారు శక్తి పొందుకోవాలంటే, నీ బ్రతుకులో, నీ జీవితంలో అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, బలమైన కార్యాలు జరగాలి అంటే మీరు సమకూడాలి, మీరు కూడాలి, మీరు గ్యాదర్ అవ్వాలి, గ్యాదరింగ్ ఉండాలి. ఆ గ్యాదరింగ్లో ఏముండాలి? ప్లేయింగ్ అండ్ డ్యాన్సింగ్ అండ్ ఈటింగ్ కాదు. కొంతమంది గ్యాదర్ అవుతారు, గెట్ టు గ్యాదర్. ఏం గ్యాదర్ అంట? గెట్ టు గ్యాదర్ పెట్టారు మొన్న మా కాలేజ్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు పెట్టారు. తర్వాత మా ఆఫీస్ వాళ్ళు గెట్ టు గ్యాదర్ పెట్టారు. గెట్ టు గ్యాదర్ పెట్టినప్పుడు ఏం చేశారంట? వారందరూ అదిగో ఆ సార్ పాట పాడాడు, ఈ మేడం డ్యాన్స్ వేసిందే, డ్యాన్సింగు, సింగింగు, ప్లేయింగు, ఆ తర్వాత ఈటింగు. దెర్ ఈస్ నో ప్రేయింగ్. ప్రియమైన దేవుని పిల్లరా, వితౌట్ ప్రే వీ కెనాట్ గెట్ ద స్ట్రెంగ్త్.
ఈ దినాన నువ్వు స్ట్రెంత్ అవ్వాలంటే, నువ్వు నూతన బలం పొందాలంటే ప్రార్థన 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 ప్రార్థనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేయింగ్. నువ్వు ఎక్కడ దేవుని బిడ్డలు 2-3 కలిస్తేనట 2 సంగతులు ఉన్నాయి. ఎక్కడైతే నా పేరట 2 కూడి ఉంటారో, ఏమన్నాడు యేసయ్య? మీరు ఉండండి నేను పోయేస్తానన్నాడా? ఏమన్నాడు? ఎక్కడ 2 నా పేరట కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. ఖచ్చితంగా ఉంటాడు. ఆయన అబద్ధం చెప్పడానికి నరుడు కాదు. 2 ఉంటే చాలు. ఒక పాస్టర్ గారు, ఒక గొప్ప సేవకుడు, మీరు వాక్యం చెప్పండి నీకు రావాలంటే ఆయన అడిగాడు నన్ను, కనీసం ఒక 300 మంది అయినా వస్తారా? వస్తే రావడానికి ఇష్టం ఆయనకి, లేదు తక్కువ మంది అంటే కష్టం. కానీ యేసయ్య అలా కాదు. హల్లెలూయా. 2 ఉంటే చాలు నేను ఉంటాను అన్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నువ్వు నీ భర్త ఉంటే చాలు, నువ్వు నీ బిడ్డలు ఉంటే చాలు, నువ్వు నీ తల్లి ఉంటే చాలు, నువ్వు నీ అన్న ఉంటే చాలు, నువ్వు నీ అక్క చెల్లి ఉంటే చాలు, ఆయన నీ మధ్యలో నీతో పాటు ఉంటాడు. హల్లెలూయా. ఇంకొక మాట ఏంటంటే, రెండో మాట, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటూ ఉంటే ఆయన చెవి ఎగ్గి ఆలకిస్తాడు, ఆయన దృష్టి ఉంచుతాడంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు సమకూడినప్పుడు, వారు కూడినప్పుడు దేవుడు వారితో ఉంటాడు. మొదటి మాట. రెండో మాట ఏంటంటే, దేవుడు వారిని దృష్టి ఉంచుతాడు. ఆయన వారిని, అంటే వారిని గమనించుకుంటాడు, వారిని చూసుకుంటాడు. ఇది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్యాదరింగ్లో ప్రేయింగ్ ఉండాలి. నువ్వు కలుసుకున్నావు మంచిదే, అక్క అన్న నువ్వు కలుసుకున్నావు, చాలా సంవత్సరాలు కలుసుకున్నాం సార్, మేమందరం చాలా బాగా మాట్లాడుకున్నాం, చాలా సంవత్సరాలు చాలా దినాల తర్వాత కలుసుకున్నారు, మంచిదేమ్మా, మాట్లాడుకున్నారు, మంచిదేమ్మా. మరి ప్రార్థన చేసుకున్నారా? దేవుడి గురించి మాట్లాడుకున్నారు, లేదా ఇంటి విషయాలు మాట్లాడుకున్నారో, ఏ విషయాలు మాట్లాడుకున్నారో? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రతి పని, ప్రతి కదలిక, మీ ప్రతి కదలిక, ప్రతిదీ కూడా ముందు ప్రార్థన ఉండాలి, తర్వాత ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. బిల్లీ గ్రహం గారు ఏం చెప్పారంట? వాళ్ళు వచ్చి, మీడియా వాళ్ళు వచ్చి, మీ యొక్క సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ ఏంటి అని అడిగితే ఆయన ఏం చెప్పాడు? 3 మాటలు చెప్పంటే 3 మాటలు ఏం చెప్పాడు? 1 ప్రార్థన, 2ది ప్రార్థన, 3ది ప్రార్థనే. అంటే నేను ఇలా అర్థం చేసుకున్నాను దీన్ని, మన భవిష్యత్తు ప్రార్థనే, భూత భవిష్యత్ వర్తమానం ప్రార్థనే, పాస్ట్ టెన్స్ ప్రార్థనే, ప్రజెంట్ టెన్స్ ప్రార్థనే, ఫ్యూచర్ టెన్స్ ప్రార్థనే. అంటే నువ్వేం చేసినా ఆ పని మొదలుపెట్టినప్పుడు ప్రార్థన ఉండాలి, పని కొనసాగించేటప్పుడు ప్రార్థన ఉండాలి, పని ముగించిన తర్వాత కూడా ప్రార్థన ఉండాలి. సో ఎక్కడైతే ప్రేయింగ్ ఉంటుందో, ఎక్కడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గ్యాదర్ అవ్వండి మంచిదే, మీరు కలవండి మంచిదే. ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలు మందిరంలో, సంఘంలో, ఆ దినాల్లో ఆది సంఘాన్ని మనం చూస్తే వాళ్ళు ఇంటింటా కూడుకున్నారంట. ఇంటింటా కూడుకునేవాళ్ళు. వాళ్ళు అందరూ కూడుకొని ఏక మనస్సుతో, ఏక ఆత్మతో వాళ్ళు ప్రార్థన చేశారు. ఏక మనస్సు అంటే ఎలా ఉంటుంది? ఏక మనస్సు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏక మనస్సు అనేది ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఇదిగో ఇక్కడ ఫ్లవర్ వాజ్ ఉంది, దీన్ని నేను ఇక్కడ పెడదాం అని నేనంటే, నేను దీన్ని ఇక్కడ పెడదాం, ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ పెడదాం అని అంటే, చిరంజీవి పాస్టర్ గారు ఉండి, అబ్బా నేను కూడా అక్కడే పెడదాం అనుకున్నాను అని అంటాడు. పాస్టర్మ గారు కూడా ఉండి, అసలు మీ ఇద్దరు అనుకోకముందే నేను నిన్నే అనుకున్నాను, ఇక్కడే పెడదామని అంటారు. అది ఏక మనస్సు. హల్లెలూయా. నేను ఇక్కడ పెడదామంటే అక్కడ కాదు, అక్కడైతే బాగుంటుంది అంటే అది ఏక మనస్సు కాదు. వారిలో ఏక మనస్సు ఉంది. ఏక మనస్సుతో, చాలా చక్కటి మాట చూడండి, ఆ చివరి మాట, ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన. ఎలా అంట? ఏక మనస్సుతో ఎడతెగక అంటే వితౌట్ స్టాపింగ్, వితౌట్ సీజింగ్. మనం కొంచెం సేపు ప్రార్థన చేస్తే ముందు చక్కగా నిలువు మోకాళ్ళు ఉంటాయి. పాపం ఎక్కువసేపు వేయలేరులేండి, సరే అలాగే కాసేపు కూర్చుంటారు. ఆ తర్వాత ఎలా తలగిరుకొని ఆవిలించుకొని మళ్ళీ కళ్ళు తెరిచి ఇటు చూసి అటు చూసి, అంటే ఎడతెగక ప్రార్థన అని ఉంటే మనము మధ్య మధ్యలో మనకి ఎడబాటు ప్రార్థన వస్తుంటుంది. ప్రార్థన మధ్య మధ్యలో గ్యాపులు రావాలి, బ్రేకులు కావాలి. బ్రేకులు లేకుండా ప్రార్థన చేయలేరు. అందుకే పాస్టర్లు కొంతమంది ఒకవేళ ఉపవాస ప్రార్థన
రోజంతా ప్రార్థన ఉంటే మధ్యలో ఒక టీ బ్రేక్ కదా, ఒక టీ బ్రేక్ అంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొన్ని సంఘాలు, కొన్ని మందిరాల్లో 24 గంటల ప్రార్థనలు, 48 గంటల ప్రార్థనలు. ఆ మధ్య తిరుపతిలో ఒక మందిరానికి నన్ను పిలిచారు. వాళ్ళు 78 గంటల ప్రార్థనలు అంట. అంటే 3 రోజులు 4 రోజులు వరుసగా కంటిన్యూ ప్రార్థన జరుగుతూనే ఉంది ప్రార్థన. ఒక వాక్యం చెప్పేసి ప్రార్థన చేసిపోతుంటే మళ్ళీ ఇంకొక సేవకుడు వచ్చి వాక్యం చెప్తుంటాడు, మళ్ళీ ప్రార్థన చేస్తుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ సంగతులన్నీ అలా పెడితే యేసయ్య వాళ్ళకి చెప్పారు, మీరు పట్టణంలో నిలబడి ఉండండి, మీరు నిలిచి ఉండండి, నేను శక్తిని పంపిస్తాను అన్నాడు యేసయ్య. వారందరూ కూడా ఏక మనస్సుతో ఎడతెగక ఆ మేడగదిలో ఆ పట్టణంలో నిలిచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏం ప్రార్థన చేశారు? ఎలా చేశారు? ఏక మనస్సుతో ఎడతెగని ప్రార్థన. ఈ మాట చెప్తాం అందరం, ఏక మనస్సుతో ఎడతెగని ప్రార్థన. ఏక మనస్సుతో ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశారో ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ దినాన 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి జరిగిన సంగతి ఒకసారి చూద్దాం. మనందరం అక్కడికి వెళ్దాం. ఇప్పుడు ఆ యెరూషలేము పట్టణంలోకి వెళ్దాం, వెళ్ళి అక్కడ చూద్దాం అక్కడ ఏం జరిగిందో చూడండి. 2వ అధ్యాయం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చింది, 50th డే వచ్చింది. అందరూ ఒక చోట, ఆల్ టుగెదర్ ఇన్ వన్ ప్లేస్, అందరూ ఒక చోట కూడి ఉన్నారు. జాగ్రత్తగా వినండి, చివరి మాటలు ఇవి, జాగ్రత్తగా ఆలకించండి. అందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు అందరు ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? మేడగదిలో ఉన్నారు, ఏక మనసుతో ఉన్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. అందరూ ఒక స్థలంలో కూడి ఉండగా 2వ అధ్యాయం 2వ వచనంలో, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని. బలమైన గాలి కాదు, జాగ్రత్తగా అక్కడ ఏముందో చదువు అక్కడ ఉన్నది చదువుదాం. బలమైన గాలి వంటి యొక్క ధ్వని, ఒక సౌండ్ వచ్చింది. సడన్లీ దేర్ కేమ్ ఫ్రమ్ హెవెన్ ఏ సౌండ్ లైక్ ఏ మైటీ రషింగ్ విండ్. ఒక బలమైన గాలి అని, ఇంకా విసురుగా గాలి కొడితే ఎలా సౌండ్ వస్తుందో, ఎలా శబ్దం వస్తుందో, గాలి శబ్దం, అలాంటి ఒక బలమైన వేగముగా వీచు బలమైన గాలి వచ్చిందట. గాలి వంటి, క్షమించాలి, గాలి కాదు, గాలి వంటి యొక్క ధ్వని, ఒక సౌండ్. అంటే ఒక సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ ఎలా ఉందంటే ఒక విండ్ లాగా ఉంది, పవనములు అంటారు తెలుగులో. ఒక బలమైన గాలి లాంటి సౌండ్, ఒక బలమైన గాలి లాంటి శబ్దం వచ్చింది. ఆ శబ్దం వచ్చిన తర్వాత ఏమైంది? ఆకాశము నుండి, రెండవదిగా ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. వాళ్ళున్న ఇల్లంతా దేంతో నిండిపోయింది? సౌండ్తో నిండిపోయింది, ఆ శబ్దంతో నిండిపోయింది. ఆ గాలి వంటి యొక్క ధ్వని, గాలి వంటి ఒక శబ్దంతో ఆ ఇల్లంతా నిండిపోయింది. ఇల్లంతా పెద్ద సౌండ్ వస్తుంది, గాలి వంటి శబ్దం, గాలి వంటి ధ్వని. ఆ శబ్దము వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు 3వ వచనం, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి. ఒకటి వినబడింది, రెండవది కనబడింది. చెప్పండి, మొదటిది ఒకటేంటి? వినబడింది. ఏం వినబడింది? గాలి వంటి యొక్క ధ్వని వినబడింది. రెండవదిగా అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి. అంటే మీరు ఎప్పుడైనా ఒక దీపం వెలుగుతున్నప్పుడు చూసుంటారు, క్యాండిల్ కానీ ఏదైనా దీపం వెలిగిస్తున్నప్పుడు ఆ దీపము ఎలా వెలిగే ఆకారం చూడండి ఒకసారి. క్యాండిల్ మీద నిప్పు ఉంటుంది కదా, ఆ మంట, అది ఎలా వెలుగుతుంది? అది ఒక ఓవెల్ షేప్లో ఉంటుంది కదా, అది ఒక నాలుకలాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? నాలుకలాగా. అంటే మీరు ఎప్పుడైనా మంట మండుతున్నప్పుడు గమనిస్తే, అప్పుడప్పుడు మనం బయట చలి కాసుకోవడానికో ఇలాంటి మంటలు వేస్తున్నప్పుడు ఆ మంట ఇలా మెలికలుగా నాలుకలాగా కనిపిస్తోంది. నాలుకలు, అగ్ని నాలుకలు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది? వీళ్ళకి ఏం కనబడ్డాయంట చూడండి ఒకసారి. వారి మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలుగా.
ఒకటి వినబడింది, రెండవది కనబడింది, మూడవది వ్రాలింది. వారి మీద వ్రాలాను. వారి మీద ఒక్కొక్కరి మీద ఆ అగ్ని నాలుకలు, అగ్ని జ్వాలల వంటి నాలుకలు వాళ్ళకి కనబడ్డాయి కదా. ఏ నాలుకలు అగ్ని జ్వాలల వంటి నాలుకలు, ఏ అగ్ని జ్వాలల వంటి నాలుకలు అయితే వారికి కనబడ్డాయో ఆ అగ్ని జ్వాలల వంటి నాలుకలు ఒక్కొక్కరి మీద ఒక్కొక్క నాలుక. హల్లెలూయా. ఒక్కొక్కరు అంటే తలల మీద చూస్తే ఒక మంట మండుతోంది ప్రతి ఒక్కరి తల మీద. ఇక్కడి నుంచి ఒక ఫైర్, ఒక నాలుక లాగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి. హల్లెలూయా. కోతకాల అన్య భాషలతో అభిషేకించు. హల్లెలూయా. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వాళ్ళకి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా 3 సంగతులు జరిగాయి. 1 వినబడింది ధ్వని, 2 కనబడింది, 3 వ్రాలింది. ఎప్పుడైతే వారి మీద అగ్ని నాలుకలు వ్రాలాయో, సో వాట్ హ్యాపెండ్ నెక్స్ట్, ఏం జరిగింది? 3వ వచనం 2వ భాగంలో చూస్తే 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. చెప్పండి ఏముంది అక్కడ? చదువుదాం, అందరం కలిసి చదువుదాం. అందరూ అనే మాట అందరం చదువుదాం. 4వ వచనం అందరూ చదవండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అందరూ పరిశుద్ధాత్మతో. ఎట్లంట? ఏమాత్మ? పరిశుద్ధాత్మ. అపవిత్రాత్మ కాదు, దెయ్యపాత్మ కాదు, సాతాన ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ. ఈ దినాన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో నూతన బలం పొందుకోవాలంటే, నూతన శక్తి కావాలి అంటే, లేక మన బ్రతుకులో, మన జీవితాల్లో బలము కలిగిన వారిగా ఉండాలంటే, నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. బలవంతులంగా మనం ఉండాలంటే, బలమైన కార్యాలు చేయాలంటే, దేవుని కొరకు బలముగా నిలబడాలంటే, నా ఇంటిని, నా ఒంటిని, నా శరీరాన్ని, నా ప్రాణాత్మ దేహములను నేను లోబర్చుకునే బలం నాకు కావాలంటే, లేక నా ఇంటి వారిని నేను దేవునిలో నడిపించుకోవడానికి నాకు బలం కావాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలి? ఆది సంఘము కనిపెట్టిన. అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే వారికి ఆ గాలి వంటి ధ్వని వినబడిందో, ఎప్పుడైతే వారికి ఆ అగ్ని జ్వాలలు కనబడ్డాయో, ఎప్పుడైతే వారి మీద ఆ అగ్ని జ్వాలలు వ్రాలాయో, వారందరూ కూడా పరిశుద్ధాత్మతో, పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడ్డారు. వారందరికీ వాక్ శక్తి అనుగ్రహించబడింది. వాక్ శక్తి అనుగ్రహించబడింది. శక్తి అనుగ్రహించబడింది. ఇదేనా ఇక్కడ చేర్చబడిన మీరందరూ కూడా శక్తి పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ శక్తి పొందుకోవాలి. మనందరము కూడా శక్తి కలిగిన వారు. ఈ నూతన సంవత్సరంలో, లేక ఈ 2026వ సంవత్సరం, ఈ మొదటి మాసంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన బలము, నూతన శక్తి, నూతన బలం మనం పొందుకోవాలి. ఒకసారి అందరూ లేచి నిలబడదామా? ఒకసారి అందరూ లేచి నిలబడదాం. ప్రియమైన దేవుని బిడ్డల కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ప్రియమైన దేవుని అందరి కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరిచి అటు ఇటు చూడద్దు. ప్రభా, నాకు నూతన శక్తి కావాలి, నాకు బలం కావాలి. ఇదిగో ఇంతకాలం ఇదిగో నాయన ఆశా భక్తితో నేను ఉన్నాను. ఇదిగో ఈ అంత్యకాలంలో అయ్యా నాకు బలమైన శక్తి కావాలి. అయ్యా ఈ అంత్యకాలంలో అవును ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనము అంత్యకాలంలో ఉన్నాం, చివరి దినాలలో ఉన్నాం. ప్రార్థన అందరం కలిసి పల్లవి చరణం పాడుకుందాం. అంత్యకాల అభిషేకం. ప్రభువా నా తండ్రి, మీ ఆత్మతో నన్ను నింపండి, మీ బలముతో నన్ను నింపండి, మీ కృపతో నన్ను నింపండి, మీ సహాయం మాకు దయచేయండి. యేసయ్యానికే స్తోత్రం, స్తోత్రం. అలనాడు శిష్యులు వారు కనిపెట్టి ప్రార్థించి గొప్ప బలం పొందుకున్నారు, గొప్ప శక్తి పొందుకున్నారు. దేవా, అటువంటి ఆ బలము నాకు కావాలయ్యా. ఈ లోకంలో నేను బ్రతకడానికి నా శక్తి నాకు సరిపోవట్లేదు, నా బలం నాకు సరిపోవట్లేదు. ఎదురవుతున్న శోధనలు, ఎదురవుతున్న వేదనలు, ఈ బాధలు భరించడానికి నా బలము నాకు సరిపోవట్లేదు. ప్రభువా, నాకు బలం కావాలి, నాకు శక్తి కావాలి, నాకు బలం కావాలి. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రిని ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రిని ఆత్మతో మండే దేవా, అన్య భాషలతో అభిషేకించు, జీవనది వలనే ప్రవహించుమా. అభిషేకం, 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 అభిషేకం. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రిని ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం కోసం, గొప్ప సైన్యముని చూడగా, గొప్ప సైన్యముని చూడగా, అధికారంపై చేయుమా, జీవమానమును ప్రవచించెదా. అధికారంపై చేయుమా, జీవమానమును ప్రవచించెదా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రిని ఆత్మతో నింపుమా. కోతకాల దినములివి, తండ్రిని ఆత్మతో నింపుమా. తండ్రిని ఆత్మతో నింపుమా, తండ్రిని ఆత్మతో నింపుమా. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మహోన్నతుడా, మహిమాన్వితుడా, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, స్తోత్రారుడా. బలహీనంగా ఉన్నాం ప్రభా, బలము చాలా నివారంగా ఉన్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, మా కుటుంబాల్లో మాకు బలం లేదు, మా పని బాటల్లో మాకు బలం లేదు, మా ఇంటి వారిని నడిపించుకోవడంలో మాకు బలం లేదు. అయ్యా బలం కావాలి, బలం కావాలి, బలము కావాలి. ఇదిగో అలనాడు శిష్యులకు నీ బలం ఇచ్చినావు, ఇదిగో మీ ఆత్మశక్తితో నింపినావు ప్రభువా. ఆ బలం మాకును కావాలి ప్రభా. ఇదిగో నీ పాద సందులో మేమందరం కూడి ప్రార్థిస్తున్నాం. నూతన శక్తి దయచేయండి. ఈ నాయన నీ కొరకు ఎదురు చూచి నూతన బలమును పొందుకునే కృప మాకు దయచేయండి. యేసయ్య రానున్న దినాలలో, ఈ అంత్యకాలములో, ఈ చివరి దినాలలో బలమైన శక్తిని కలిగిన వారముగా, నీ కొరకై బలమైన కార్యాలు చేయువారముగా
నీ కొరకై బలముగా నిలబడుటకై దేవా మీ శక్తిని మా మీద కుమ్మరించండి. మంచి కాలంలో అయ్యా నీ ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన దేవుడు, ఇదిగో నా తండ్రి అలనాడు ఇదిగో నా ప్రవాది అపోస్తలుడు శిష్యులు ఎప్పుడైతే ఆ మహాశక్తిని పొందుకున్నారో, ఇదిగో నా తండ్రి 3000 మంది బాప్తిసం తీసుకున్నారు ప్రభా. అయ్యా అట్టి శక్తి మాకు దయచేయండి, అట్టి ఆత్మీయ స్థితి మాకు దయచేయండి, అట్టి ఆత్మ బలము మాకు దయచేయండి. నీ కృపలో మమ్మల్ని నింపండి. ఇక్కడ చేర్చబడిన ప్రతి బిడ్డ బహుగా మీ ఆత్మశక్తితో నింపబడును గాక, మీ బలముతో నింపబడును గాక, నూతన శక్తి ప్రతి బిడ్డకు అనుగ్రహింపబడును గాక, ప్రతి బలహీనత దహించబడును గాక, ప్రతి బలహీనత కాల్చివేయబడును గాక, నూతన బలము, నూతన శక్తి, నూతన జీవముతో నింపబడుదురు గాక. నీ కృపతో జ్ఞాపకం చేసుకుని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు నామములో మమ్మల్ని సమర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.